యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ మాట చూడండి. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు అతడు? చాలామంది యోహాన్లు ఉన్నారు. ఎవరు అతడు? బాప్తిస్మిచ్చు యోహాను. నీకు ఇద్దరు తెలిసేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి, బాప్తిస్మిచ్చు యోహాను కొరకు దేవుడు ఒక మాటను పలుకుతూ ఉన్నాడు. ఎవరు ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను అని అంటే మండుచు ప్రకాశించుచున్నటువంటి వ్యక్తి. అలాంటి ఒక ద్వీపముగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? లేకపోతే ఈ వ్యక్తి యొక్క అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చానంటే, బాప్తిస్మిచ్చు యోహాను సామాన్యుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు చరిత్రను జ్ఞాపకం చేయాలని అనుకోవటం ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా బాప్తిస్మిచ్చు యోహాను జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని చిత్తం అయితే. ఏమండి, రాబోతున్న దినాల్లో మాట్లాడతాను. అప్పుడు ఇతని యొక్క స్టేటస్ ఏంటో మనకు అర్థమవుద్ది. యోహాను తినే తిండి సామాన్యమైనది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజానికి శ్రేష్టమైనవి మాత్రమే బాప్తిస్మిచ్చు యోహాను తింటాడంట. ఏది పడితే అది అతడు తినడు. ఏది పడితే అది, నువ్వు నీలాగా బింగోలు, కురుకురేలు, ఏమండి కలాకండ్లు, లడ్డులు తినడు. యోహాను ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని మాత్రమే అతడు తీసుకుంటాడని దేవుని యొక్క వాక్యము, అదేవిధంగా చరిత్ర కూడా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అతని యొక్క స్థితి అంతా వేరు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఈ సమయంలో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడని అంటే, దేవుని ఎడల అతను కలిగి ఉన్న విధేయతకు అతని స్టేటస్కి సంబంధం ఉండదట అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మిచ్చు యోహాను ఎవరు అని అంటే, మీరందరూ తిరిగి మళ్ళీ ఏం చెప్తారంటే, అతడు బాప్తిస్మిచ్చు యోహాను అంటారు మీరు. ఏమండి, నేను కనుక బాప్తిస్మిచ్చు యోహాను ఎవరు అంటే మళ్ళీ మీరు తిరిగి ఏం చెప్తారు? బాప్తిస్మిచ్చు యోహానే అతడు అంటారు మీరు ఖచ్చితంగా. కానీ అతడు ఎవరు అని అంటే విధేయత కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాను, రాబోతున్నాను ఖచ్చితంగా నేను మీకు ఆ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. బాప్తిస్మిచ్చు యోహాను విధేయత కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే తను తగ్గించుకునేటువంటి వ్యక్తి. తనకి ఎంతో ఉండొచ్చు, తన యొక్క స్థితి ఏదైనా అయి ఉండొచ్చు, అతను తినే తిండే సామాన్యమైనది కాదు, శ్రేష్టమైన మాత్రమే యోహాను తినేవాడు. అలాంటి వ్యక్తి దేవుని విషయానికి వచ్చేసరికి అంతా తగ్గింపు జీవితాన్ని మాత్రమే మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇహలోకానుసారంగా నీ యొక్క వృత్తికి ఎంతో విలువ ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒక మంచి హోదా ఉన్నటువంటి ఉద్యోగస్తురాలు నువ్వు కావచ్చు, ఒక మంచి చేతి నిండా డబ్బు సంపాదించి ఒక మంచి వ్యాపారం నీదై ఉండొచ్చు, లేకపోతే ఏదైనప్పటికీ కూడా ఒక మంచి హోదాలో నువ్వు ఉండొచ్చు. అయితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దాని అంతటినీ మనం ఏం చేయాలి? ప్రక్కన పెట్టేసేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో పిల్లరా మనము నిమిత్త మాత్రులం అన్నట్లుగా, ఒక ధూళి వలె, దుమ్ము వలె పిల్లరా మనము దేవుని సన్నిధిలో కనబడటం మన విలువను పెంచుకోవడానికి ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన స్థాయిని పెంచుకోవడం ఆధారం. ఈరోజు నీ జీవితంలో అలాంటి తగ్గింపు అనుభవాన్ని కలిగి ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీకు ఇచ్చే కొలది ఇంకా నీలో గర్వం అనేది ఎక్కువైపోతూ ఉంది. దేవుడు నువ్వు అడిగినవి నీకు పెట్టే కొలది, నీ యొక్క ఆశలను దేవుడు నెరవేర్చే కొలది, నీ ఉద్దేశాలను దేవుడు సఫలపరిచే కొలది, రోజు రోజుకి నీవు అడిగినట్లుగా నీ కోసం అందరూ ప్రార్థించినట్లుగా నీ స్థాయిని పెంచే కొలది నువ్వు ఇక వెనక్కి చూడట్లేదు. ఇక వెనక్కి నువ్వు తగ్గడానికి ఒప్పుకోవటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. మనము ఏ స్థితిలో గతించిన దినాల్లో ఉండేవారమో అలా ఉన్నప్పుడు భక్తి ఎలా ఉండేదో
ఇప్పుడు ఇలా అయిన తర్వాత భక్తి ఎలా మారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాటని మీకు చెప్పేసి వదిలేస్తాను. మీరు ఇక్కడ వద్దు, ఈ ప్రపంచంలో మీరు ఏ మూలకి వెళ్ళినా, అది ఏ సంఘమైనా, ఆ సంఘానికి ఏ సేవకుడైనా, అక్కడ మీరు ఈ లక్షణాన్ని చూడండి. ఏంటనంటే అస్సలు చదువుకోలేని వాడే ప్రార్థన కానీ భక్తి కానీ పర్ఫెక్ట్గా చేస్తాడు. హోదా, స్థితి, స్థాయి, ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నవారు భక్తిని పిల్లరా ఏదో నామకార్థంగా, ఇక్కడొద్దు మీరు అంటున్నాను, అందుకే ఇక్కడొద్దు మీరు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ అనుభవాన్ని మీరు గమనించండి. ఏమీ లేనోడే భక్తి సరిగా, అన్నీ ఉన్నోడికి పిల్లరా కొంచెం ఏదో ఉంటుంది లోన. పిల్లరా ఏది లేదు కాబట్టి వీరు దేవుణ్ణి అంటిపెట్టుకునే బ్రతుకుతారు. వీరికి అన్నీ ఉన్నాయి కాబట్టి వీరిని అంటిపెట్టుకుని బ్రతికేవారు మరికొంతమంది ఉంటారు. వాళ్ళ నీళ్ళు అంటిపెట్టుకుని బ్రతుకుతారనమాట. వీళ్ళకి దేవునితో పని ఉండదు, కానీ వీళ్ళకి దేవునితోనే అంత పని. వీరికి దేవుడు కాకపోతే వీరు సంపాదిస్తున్నది ఆధారంగా అనిపిస్తుంది, కానీ వారికి నాకు దేవుడే ఆధారం, దేవుడే పెట్టాలి, దేవుడే నడిపించాలి, దేవుడే ఇంకా అన్నీ అన్నట్లుగా ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే నన్ను ఈ వారం అంతా అంతగా నడిపించాడు కాబట్టి దేవుడు, నేను దేవుని సన్నిధిలో నేను అఫీషియాలిటీ మెయింటైన్ చేయకూడదు, నేను బిగ్గరగా నోరు తెరిచి నేను ప్రభువుని స్తుతిస్తాను అనేటువంటి మనసు ఏమీ లేనిలో ఉంటుంది. కానీ అన్నీ ఇచ్చిన వారు పిల్లరా భక్తిని ఎంత అఫీషియల్గా చేయాలో అంత అఫీషియల్గా, బట్ట నలగదు, గొంతు పోదు, ఇలాగా అనేసుకోరు, గాజులు పగలు కొట్టేసుకోరు, పక్కలను కొట్టేరు. వాళ్ళ భక్తి చాలా బాగుంటుందండి. ఒక వీడియో పెడితే సూపర్ ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత చండాలం అయిపోరు భక్తిలో. దేవుడు అన్నీ ఇస్తే ఒకప్పుడు ఇది ఆయవరమే, కానీ స్థాయి మారిన తర్వాత భక్తిలో కూడా ఏం వచ్చేసింది? మార్పు అఫీషియాలిటీ మార్పు వచ్చేసింది అండి. ఒకప్పుడు కాటన్ చీర కంటే ఎలాగైనా పర్లేదు, ఇది మరి ఇప్పుడు అలా అయిపోతే అద్దాలు రాలిపోవా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు బతుకు కాటన్ చీర అయినప్పుడు ఒక లెవెల్లో ఉండేది అంతా కూడా, కానీ ఇప్పుడు మరి దేవుడు ఇంకో చీర కొనుక్కోమన్న తర్వాత మరి ఇప్పుడు అది కొన్న తర్వాత అలా చేస్తానంటే ఎలాగా? దీని మెయింటెనెన్స్ దీనికి ఉంటుంది ఏమండి. ఒకప్పుడు అంటే ఏదోలాగా, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్యాంట్లో షర్ట్ ఇట్టామంటే అది బయటకు వచ్చేయకుండా చేస్తేనే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది ఖచ్చితంగా. ఒకప్పుడు ఏదీ లేదు కాబట్టి ప్రార్థన చక్కగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రార్థన అంటే షూ తీయాల ఎంత చాలా ఆడవిడు కాబట్టి దేవుడు ఇక్కడ చూస్తాడు కానీ ఇది చూడ్డా అంటారు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అన్నీ నీ మాటలే. దానికి ఏం చెప్తావు? ఇప్పుడు నేను అన్నదానికి నువ్వు రీజన్ ఏం చెప్తావు? అందుకే నేను అన్నాను ఇక్కడ కాదు ఎక్కడికన్నా వెళ్ళి చూడు అన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడొద్దు, నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఎవరి సంఘంలోనైనా మీరు చూడండి. నేను ఇంకా ఛాలెంజ్ చేస్తాను, వీరు ప్రార్థనలో వాడిన పదజాలం కూడా వారికి రాదు. ఏమండి, వీరు ఆత్మలో నీలమైపోయి ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తున్నంతగా అఫీషియల్గా ప్రార్థన చేసి ముగించే వారిలో మనకు కనబడదు. వీరు చేస్తే రోమాలని నిక్కబొడిచినట్టు ఉంటే వాళ్ళు ఏడితే సాల్లే ఏడుసేవ అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా వాళ్ళు ఏడితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు ఎందుకు చెప్తుందో తెలుసా? తగ్గింపు లేకుండా ఏది చేయొద్దే. తగ్గింపు జీవితం దేవుడు నేను హెచ్చించడానికి కారణం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ సాయంత్రికాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక నుండి నీ జీవితం వెలిగించబడ్డానికి, నీ జీవితం ప్రకాశమానముగా ఉండడానికి నీవు తగ్గింపును కలిగి ఉండాలి.